సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 81వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తూ శ్రీ లలితా పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంతో ఏ విధంగా మనం అవగాహన చేసుకోవాలనేటువంటి అంశానికి మనం నాంది వాచకం పలుకుతున్నాం. యథాపూర్వం ప్రారంభిద్దాం. కళ్యాణి జగతీకంద కరుణారస సాగర. ఈ నామాల్లో మనకి దీని ముందుగా మనం ఏం చెప్పుకున్నాం? కాదంబరి ప్రియ, రామ రమణలంపట, కామ్య కామకళారూప, ఇవన్నీ నామాలు చెప్పుకున్నాం. ఈ మొత్తం నామాలకి మనకి సామాజిక పరమైనటువంటి దృక్పథంలో అవగాహన చేసుకున్నట్లయితే ఒక ఉత్తమ ఇల్లాలు, ఆదర్శ గృహిణి ఏ రకమైనటువంటి లక్షణాలని తాను కలిగి ఉండాలి, ఎటువంటి మంచి గుణాలని తాను అలవర్చుకోవాలి, ఏ రకంగా తన సంసారాన్ని విజయపథంలో నడిపించటానికి సర్వసన్నద్ధం చేసుకోవాలి. అలా అంటే ఆ గృహ వాతావరణాన్ని ఆనందప్రదంగా, ఉత్సాహకరంగా, ఉల్లాసభరితంగా మార్చడానికి కావలసిన లక్షణాలు ముఖ్యంగా ఆ ఇంటికి అతిదేవత అయినటువంటి ఇల్లాలకే ఇవన్నీ చెందుతాయి. ఎందుకంటే ఇల్లాలే మన జీవితానికి దీపిక. ఒక పురుషుని యొక్క జీవితం సార్థకం కావాలన్నా, సంపూర్ణం కావాలన్నా భాగవతంలో శకుంతలోపాఖ్యానంలో శకుంతల చెప్తుంది దుష్యంతులతో, పతుల కీడు గడయు సతులు చూవే, సతుల కీడు గడయు పతులు చూవే. ఈ రెండిటి మాటలు, ఈ వాక్యాన్ని మనం అటు నుంచి ఇటు నుంచి కూడా చెప్పుకోవచ్చు. ఏడుగడ అంటే మోక్షప్రాప్తి. సతులకు మోక్షప్రాప్తికి కారణం పతి అయినట్లే పతులకు కూడా మోక్షప్రాప్తికి కారణం సతియే. ఎందుకంటే ఆమె జీవితంలో ధర్మార్థ కామములను సాధించటానికి పురుషునికి చేదోడు వాదోడుగా ఉంటూ, అర్ధభాగంగా ఉంటూ జీవిత ప్రయాణాన్ని సఫలం చేసేటటువంటి ముఖ్య భాగస్వామిని. జీవితం అనేది, ఈ జీవన యాత్రలో భార్యాభర్తలు ఇరువురు కూడా సమానంగా నడిపించవలసినటువంటి రథ చక్రాలు లాంటివారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. రెండు సమానంగా ఉన్నప్పుడే రథం సమానంగా నడుస్తుంది. ఓ పెద్ద చక్రం ఓ చిన్న చక్రం ఉన్నాయనుకోండి, రథం ఒరిగిపోతుంది ఓ పక్కకి. అందువలన భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే పరమేశ్వర తత్వంలో, అందుకే అర్ధనారీశ్వర తత్వంలో పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన యొక్క దేహంలో సగ భాగం తన భార్యకి అంకితం చేసేసాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భార్యకి సమానమైనటువంటి స్థానాన్ని ఇస్తూ, ఆమెతో పాటు తాను మోక్ష స్థితిని పొందటానికి చేయవలసినటువంటి కార్యక్రమాలని, ప్రణాళికల్ని ఈ సంసారంలో ఉంటూ సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ వాటికి అతీతంగా ఉన్నటువంటి మానసిక స్థితిని సాధించటమే గృహస్థికి మోక్ష స్థితి.
అందువలన అమ్మవారు ఎలా ఉండాలంటే కళ్యాణి. అమ్మవారు శుభప్రదమైనది, మంగళప్రదమైనది. కాబట్టి తాను మెట్టింటికి వెళ్ళినా, అత్తవారింటికి వెళ్ళినా, అత్తవారిల్లు శ్మశానమైనా సరే, శ్మశానంలో కూడా తన యొక్క పాద స్పర్శ చేత మంగళకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఈ సృష్టి మహోత్సవానికి బీజాలు వేసి మంగళప్రదంగా సృష్టిని నడిపించేటువంటి శక్తి కలిగినటువంటిది ఇల్లాలు. కాబట్టి అటువంటి ఇల్లాలందరికీ కూడా కళ్యాణి అనేటువంటి నామం వర్తిస్తుంది, అన్వర్తిస్తుంది. కాబట్టి ఇల్లే కదా స్వర్గసీమ అని అంటారు. కారణం ఏమిటంటే ఇల్లు అంటే ఇల్లాలే. కాబట్టి మొట్టమొదటి గుర్తు గృహము అంటే గృహిణి. గృహిణి గృహముచ్యతే. ఇవన్నీ పదాలు మనకేం తెలియజేస్తాయంటే వాటి యొక్క సార్థకమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఒక గృహంలో ఆ గృహిణి యొక్క పాత్ర ఎంత విశిష్టమైనదో, ఎంత బాధ్యతాయుతమైనదో, ఎంత ప్రాముఖ్యత కలిగినదో మనకు అర్థమవుతుంది. ఈ కాలంలో భార్యాభర్తలు ఇరువురు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ అక్కడ కార్యభారాన్ని, ఇక్కడ గృహభారాన్ని రెండింటినీ మోసేటువంటి ఎక్కువ భారాన్ని ఎవరు తీసుకుంటున్నారు బాధ్యతని అంటే గృహిణియే తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి పురుషుడు కూడా, ప్రతి భర్త కూడా, పురుషుడని కాదు, భార్య యొక్క ఈ బాధ్యతని సమపాలలో పంచుకున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గసీమ అవుతుంది, కళ్యాణి అవుతుందన్నమాట ఆ గృహిణి. కాబట్టి అమ్మవారు కళ్యాణి అని ఎందుకు ఈ నామంతో పిలువబడుతోంది అంటే మంగళప్రదమైనటువంటి వాతావరణాన్ని తన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఏర్పరచగలిగే శక్తి అమ్మవారికి ఉన్నది. ఇది అమ్మవారి పరంగా. ఇంకొక అర్థాన్ని చెప్పుకున్నట్లయితే కళ్యాణి వాక్ మనకి పరాపశ్యంతి మధ్యమ వాక్కులు ఎలా అయితే మన నుంచి ఉద్భవిస్తున్నాయో వాటికి అతీతంగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని తెలిపేటటువంటి వాక్కు కళ్యాణి వాక్కు అంటారు. ఇంతకీ ఏమిటది అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో ఏ సంకల్పమైతే మనం జగత్ కళ్యాణం కోసం ఇతరుల మేలు కోరి మనం సంకల్పిస్తామో ఆ సంకల్పానికి పరమేశ్వర సంకల్పం అనేది జోడింపబడితే అటువంటి సంకల్పం కళ్యాణి వాక్కు అవుతుంది. సో మనలో ఉండేటువంటి వాక్ రూపమైనటువంటి సంకల్పమే పరమేశ్వరుని యొక్క సంకల్పం. అదే కళ్యాణి వాక్కు. పరాపశ్యంతి మధ్యమ వైఖరి 4 వాక్కులలోని పరమేశ్వరునికి సంబంధించినటువంటి వాక్కు ఏది అనగా అంటే పరమేశ్వరుని సంకల్పానికి సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది కళ్యాణి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే మనకి అసలు వాక్కు మన నుంచి పుట్టడం కాదు, మనమే వాక్కు నుంచి పుట్టాం అని గమనించాలి. అంటే ఋషి అయిన వాడు తానే వాక్కు, వాక్కే తాను అని తెలిసి ప్రవర్తిస్తాడు. అటువంటి ఋషి కల్పితమైనటువంటి విశ్వ కళ్యాణకారకమైనటువంటి వాక్కులు, మంచి మాటలు ఏవైతే మన నోటి నుంచి వస్తాయో అవే కళ్యాణి వాక్కు. కాబట్టి కళ్యాణి అంటే మంచి మాటలు పలికేటువంటి ఉత్తమమైనటువంటి తల్లి అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కళ్యాణి అని గుర్రానికి కూడా పిలుస్తారు, పంచకళ్యాణి అంటారు. 5 శుభలక్షణాలు కలిగినటువంటి గుర్రాన్ని పంచకళ్యాణి అంటారు. అంటే శుభప్రదమైన లక్షణాలు కలిగి తనతో ఉన్నవారికి శుభములను మంగళములను ప్రసాదింపజేశాడు.
కాబట్టి ఈ లక్షణాలు ఉండేటువంటి తల్లి గనక అమ్మవారు కళ్యాణి. కాబట్టి ఈ లక్షణాలని అంటే వాక్కులోని ఇతరుల యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తూ, సంకల్పంలోని ఇతరుల యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తూ, ఈ సంసారాన్ని నడిపించేటువంటి సారస్వరూపిణి సాక్షాత్ జగన్మాత. కాబట్టి ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నడిపించేటువంటి అమ్మవారు మన ఇంట్లో గృహిణి రూపంలో, భార్య రూపంలో, మన అక్క రూపంలో, చెల్లి రూపంలో, అమ్మ రూపంలో, అందరి రూపంలోని తిరుగాడేటటువంటి స్త్రీ స్వరూపంలో ఆ కళ్యాణి అనేటువంటి అమ్మవారి యొక్క తత్వమే ఉన్నది అని మనం గ్రహించినట్లయితే మన గృహం స్వర్గసీమ అని వేరేగా చెప్పనవసరం లేదన్నమాట. అందువల్ల మనకి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఏదైతే శృతివాక్యం మనం చెప్పుకుంటామో, ఈ తనువు, ఈ మనస్సు శివ సంకల్పం కావాలి. అలా శివ సంకల్పము కావాలి అంటే మన యొక్క ఆలోచన మంగళప్రదమై శుభప్రదమై ఉండాలి. అది ఏ కళ్యాణి వాక్. అప్పుడు తన్మే మన శివ సంకల్పమస్తు అని మనం చెప్పినటువంటి ఆ వాక్యానికి సరి అయినటువంటి సార్థకత చేకూర్చిన వాళ్ళం అవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఎన్ని మహారుద్రాభిషేకాలు చేసినా అవి మనకి సార్థకతని చేకూర్చలేవన్నమాట. మనం భగవంతుణ్ణి అర్చిస్తున్నాము అంటే మానసిక శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం, అంతర్బహిశాంతి కోసం పరమేశ్వరుని అర్చించాలి. ఎందుకు అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థిత. మన లోపల వెలుపల ఉండేటువంటి మొత్తం జగత్తంతా కూడా నారాయణ యొక్క స్వరూపమే కదా, ఆ నారాయణి యొక్క స్వరూపమే కదా. నారాయణులకు అభేదము గనక. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ నారాయణ తత్వాన్ని గ్రహించాలి అంటే మన యొక్క సంకల్పము, మన యొక్క వాక్కు కళ్యాణప్రదమై ఉండాలి. అలాంటప్పుడు మన సంకల్పానికి పరమేశ్వర సంకల్పం, పరమేశ్వరి యొక్క అనుగ్రహం కారణమై తోడై అవి సాకార రూపం దాలుస్తాయన్నమాట. అప్పుడు మన వాక్యే కళ్యాణి వాక్కు, వాక్ సిద్ధి, వాక్ శుద్ధి కలుగుతుంది. దాని ద్వారా మన సంకల్పం సాకార రూపం దాలుస్తుంది అనమాట. మనం తలుచుకున్నది మనం చేయడం కాదు, మన ద్వారా పరమేశ్వరుడు జరిపిస్తాడు. అంటే మనని వాహికగా చేసుకొని ఆ పరమేశ్వరి తన యొక్క విశ్వ ప్రణాళికలో మనల్ని భాగస్వాములు చేసేటువంటి అదృష్టాన్ని కల్పిస్తుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. బ్లైండ్ గా ఇదేదో ఫిలాసఫీ అనుకోవడం కాదు. మనం ఎటువంటి లక్షణాలని కలిగి ఉంటే మనకి అందరూ సహకరిస్తారో అటువంటి లక్షణాలని మనం కళ్యాణప్రదమైన శుభప్రదమైన లక్షణాలు అంటాం. సో ఆలోచనలో శుద్ధత్వం ఉండాలి, ఆచరణలో శుద్ధత్వం ఉండాలి, అలాగే మన మాటలో కూడా శుద్ధత్వం అనేది ఉండాలి. అటువంటి శుద్ధమైనటువంటి వాక్కునే కళ్యాణి వాక్కు అంటారు. అటువంటి స్త్రీ కళ్యాణి అని పిలవడానికి సర్వ విధాల అర్హతని కలిగి ఉంటుందన్నమాట. జగతి కంద అటువంటి అమ్మవారు ఎటువంటిది అంటే జగతికి మూలమైనటువంటిది. జగతి కంద ఈ విశ్వానికంతటికి కారణభూతమైనటువంటిది. జగత్యా కంద పూర్ణం మూలం వా యస్యాం సా జగతి కంద. మూలం, పూర్ణం, మూలం వా, ఈ జగత్తు అంతటిని పూరించగలిగేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆమె జగతి కంద. ఇప్పుడు మనం ఈ గదిలో నేను ఉన్నాను, గది అంతా నేనై లేను. అర్థం చేసుకోవాలి. గదిలో ఉన్నాను అంటే గదిలో కొంత భాగంలో నేనున్నాను అని అర్థం. గదంతా నిండి నేనున్నానా?
లేని. పూరణం అంటే అది పూర్తిగా నింపటం. విశ్వమంతటిని పూర్తిగా నిండి ఉన్నటువంటి శక్తి ఏదో అది ఆది పరాశక్తి అయినటువంటి ఆ లలితా పరాభట్టారిక అన్నమాట. అందుకని జగతీ కంద అంటారు. కందస్యాత్ పూర్ణే సస్యమూలే జలధరైతివా అని చెప్పేసి నిఘంటు అర్థం. జలధరేపి, జలధరము అంటే మేఘం, అంతేకాకుండా సస్యమూలము దుంప, పూరణే పూరించగలిగేటటువంటిది. ఇన్ని అర్థాల్లో మనం ఎక్కడ తీసుకోవాల్సింది ఏమిటంటే జగతీ కంద, జగత్తుకి మూలమైనటువంటిది అనే మన అర్థంలో తీసుకుంటే ఈ సృష్టి అంతటికీ కారణమైనది అమ్మవారు. అంతేకాకుండా అమ్మవారిని ఈ నామం మనం చెప్పుకునేటప్పుడు కళ్యాణి జగతీ కంద అనే 2 నామాలు మనం తీసుకున్నట్లయితే అశ్వారూఢ మదద్రవ అనే 2 నామాలు మనకి స్ఫురించాలి. కళ్యాణి అంటే అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత, ఆ అశ్వారూఢాదేవి యొక్క రూపమే కళ్యాణి రూపము అని మనం ఒక అర్థం చెప్పుకుంటూ, జగతీ కంద అంటే మదద్రవ అని ఒక అర్థం చెప్పుకోవాలి. ఏమిటది అంటే పరవశత్వము అనేటువంటి దానికి మదము అని అర్థం. అంటే మదం అంటే పరవశించుట. కాలక్రమేణా అర్థ సంకుచితత్వం, అర్థాపకర్ష, అర్థ గౌరవం, అర్థ విపరిణామం, ఇలా పదాలకి కూడా భాషకి కూడా పలు రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. భాషా పరిణామ క్రమంలో, కాలక్రమంలో భాషలో ఉన్నటువంటి పదాలకి కూడా అర్థభేదం అనేది వస్తూ ఉంటుంది. అది అనేక రకాలు. అందులో అలాంటి దానిలో అర్థ గౌరవాన్ని కోల్పోయినటువంటి పదం ఇది ఒకటి, మద అనేటువంటి పదం. మదము అంటే పరవశత్వము, ఒళ్ళు తెలియకపోవడం, తన మీద తనకి స్మృతి లేకపోవడం. కానీ ఇప్పుడు ఏమైంది, ఒళ్ళు కొవ్వెక్కడం, ఇంకా కఠినమైన పదాలు వాడవచ్చు అనే అర్థంలో ఈ మద అనే పదానికి అర్థము అర్థ గౌరవం తగ్గిపోయింది అనమాట. అందువల్ల ఇక్కడ ద్రవించే లక్షణం ఏదైతే ఉన్నదో మంద్ర అనే పదానికి కూడా ద్రవించే లక్షణం కలిగినటువంటిది. ద్రవించుట అంటే ఏమిటి, ఏ స్థితిలో అయితే మనస్సు ద్రవించి అందులో మనం మన యొక్క సర్వ ఇంద్రియాలు లయమైపోతాయో ఆ స్థితిని మద ద్రవాస్థితి అంటారు. అంటే మన సెన్సెస్ అన్నీ కూడా ఏ పాయింట్ దగ్గర అయితే లయం చెందిపోయి ద్రవించిపోతాయో, సబ్మెర్జ్ అయిపోతాయో, మనకి ప్రవరాఖ్యుడు కథ ఉంది. అందులో ప్రవరాఖ్యుడికి వరోధిని చెప్తుంది, ఎందేడెందము కందలించు నానందో బ్రహ్మ అటంచు అంటూ, ఎందేడెందము కందలించు నదియే నానందో బ్రహ్మ. మన దెందము, మన హృదయము ఎందులో అయితే పరవశత్వం పొందుతుందో, లయమైపోతుందో అదే ఆనందము, అదే ఆనందం, ఆ ఆనందమే బ్రహ్మం అని చెప్తుంది. అది అక్కడ ఆవిడ తాలూకా సెన్స్ ఆఫ్ మీనింగ్ వేరే అవ్వచ్చు కాక. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే, మనస్సు దేని యందు లయమై పూర్తిగా తనని తాను మరిచిపోయే స్థితి అంతటికి వస్తుందో అది మదద్రవ అనే అర్థం. ఇది జగతీ కంద అనే అర్థానికి అమ్మవారు పరవశించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మత్తు పదార్థాలు స్వీకరించడం కూడా అమ్మవారికి నచ్చినటువంటి వ్యవహారమే. కాబట్టి అమ్మవారికి మత్తు పదార్థాలను కూడా కళ్ళు సమర్పిద్దాం నైవేద్యంగా అని చేసే వామాచారులు, పూజ చేసేవాళ్ళు ఉన్నారు.
అది వామాచారం. సంపూర్ణమైన అర్థం అది కాదు. మానసికంగా ఆంతరంగిక లయము, ఆంతరంగిక పరవసత్వము, అది ఉత్తమమైనటువంటి పరవసత్వము. కాబట్టి జగతికి కారణమైనటువంటి ఆ ఆనంద స్వరూపమైనటువంటిది పదార్థం ఏదైతే ఉన్నదో అందులో సర్వేంద్రియాలు మరిచిపోయి, దేహం మీద ధ్యాస మరిచిపోయి లయమైపోయేటటువంటి స్థితిని ఏమంటారంటే జగతీకంద అంటారు. అది మదద్రవా స్థితి. అదన్నమాట మనం చెప్పుకోవాలి. అందువల్ల సర్వ జగత్తుకి మూలమైనది గనక అమ్మవారిని జగతీకంద అంటారు. ఆనంద స్థితిలో ఉండేటువంటి అమ్మవారు, ఈ సృష్టిని ఆనందమైనటువంటి స్థితిలో ఉంచేటటువంటి లక్షణం కలిగినటువంటి తల్లి అని మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన మనస్సు దేని యందు లయం అవుతుందో అది. అంటే ఏం కావాలి? మనం ఒక కోర్స్ నేర్చుకున్నా, ఒక విద్య నేర్చుకున్నా, ఒక కళ నేర్చుకున్నా, దాని యందు మనస్సు తాదాత్మ్యము చెందవలే. అంటే తాదాత్మ్యం చెందడం అంటే అందులో మునిగిపోవాలి. ఒక సంగీతం నేర్చుకున్నాను అనుకోండి, ఆ సంగీత ఆలాపనలో హృదయము, మనస్సు, మన యొక్క ఇంద్రియాలు ద్రవించిపోయి ప్రవహించిపోవాలి పక్కన. అంటే పరిసరాల యొక్క జ్ఞానము లేనంతటి స్థాయికి మనం వెళ్ళిపోవాలన్నమాట. అది పరవసత్వము అంటే. పరవసత్వము, స్వవసత్వము కాదు. స్వవసత్వము అంటే మన మీద మనకి స్పృహ ఉండటం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. పరవసత్వము అంటే మన మీద మనకి ఎటువంటి స్పృహ లేనటువంటి స్థితి. వేరే ఏదో ఆలోచన జగత్తులో మనం ఉన్నామని అర్థం. అటువంటి ఆలోచన జగత్ అనేది ఒక కళ అయినా కావచ్చు, ఒక పదార్థమైనా కావచ్చు, ఒక యోగమైనా కావచ్చు, ఒక తపస్సు అయినా కావచ్చు. ఏదైనా సరే, ఏ పని అయినా సరే, మనం చేస్తున్న పనిలో సంపూర్ణంగా మనం సబ్మర్జ్ అవ్వగలిగితే, మనోవాకాయ కర్మల ద్వారా పూర్తిగా అందులో మనం లీనం కాగలిగితే ఆ పని చాలా సక్రమంగా జరుగుతుంది అని తెలియజేసేదే ఈ నామం అన్నమాట. అమ్మవారు అది చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, చేసే పనిలో మనస్సు పెట్టు, బుద్ధి పెట్టు, సర్వేంద్రియాలు పెట్టు. అప్పుడు ఆ పని చాలా విజయవంతంగా పూర్తి అవుతుంది, పూర్తి చేయించబడుతుంది. అంటే నీ ద్వారా ఆ పని సక్రమంగా జరిగేటట్టు ఆ పరాదేవత అనుగ్రహిస్తుందన్నమాట. మనసు ఇక్కడ, మనం ఇంకెక్కడో ఆలోచన వేరే పని, చేతులు ఇంకో పని చేస్తూ ఉంటాయి, ఆలోచన ఇంకేదో ఆలోచిస్తూ ఉంటుంది, శరీరం ఇంకో దగ్గర ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్. సో కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందో, కాన్సన్ట్రేషన్ కన్నా మరొక స్థాయి, అబౌవ్ లెవెల్, అది పరవసత్వం అన్నమాట. అలాంటి అమ్మవారు, ఆమెకు ఉన్నటువంటి మరో లక్షణం ఏమిటంటే కరుణారస సాగర. ఎంత కరుణ! ఒక్కసారి మనం పట్టుకుంటే చాలు, అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆమె యొక్క కరుణ అనేటువంటి ప్రవాహంలో మనం మునకలేసి ఉబ్బి తబ్బిబ్బైపోతాం అన్నాం. కరుణయేవ రసాయేషు తాదృశ సాగర యస్యాం సా కరుణారస సాగర. కరుణాయాం సాగరేషు కరుణాయేవ రసాయేషు. కరుణ అనేది ఒక రసం అనుకుంటే, అది సాగరం అంత ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి సాగరము ఎవరయ్యి ఉంటారో ఆమె కరుణారస సాగర. కరుణాయే అమ్మవారి యొక్క అసలైనటువంటి మాతృమూర్తిత్వం యొక్క లక్షణం. కాబట్టి ఆమె అనురాగవల్లి. ఆ అనురాగానికి అవతలుంటాయా? ఉండవు అని చెప్పడానికి సాగరంతో మనం ఇక్కడ పోలిక చెప్తున్నాం. సముద్రానికి హద్దులు, ఎల్లలు, ఒడ్లు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి
ఎల్లలు లేనిది, హద్దులు లేనిది సముద్రం గనక సముద్రముతో కరుణ రసాన్ని ఇక్కడ పోలిస్తున్నారు. అమ్మవారి యొక్క కరుణరసం ఎలాంటిది అంటే హద్దులు లేనిది, ఇంత అని చెప్పడానికి వీలు కానంత ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అంత అని అనగలం, కానీ అంతకి ఎంత అంటే అక్కడికి ఒక గీత గీయలేం మనం. అంత గొప్ప కరుణ కలిగినటువంటిది అమ్మవారు అన్నమాట. కాబట్టే మనకి కరుణారస సాగర అని మనం చెప్పుకున్నప్పుడు ప్రేమ, దయ, దాక్షిణ్యం మొదలైనటువంటివి అమ్మవారిలో అపారమైనటువంటి స్థాయిలో అనంతమై ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ సర్వ మానవ జీవ జంతు ప్రపంచం అంతా కూడా అమ్మవారికి ఇచ్చి సృజించబడినదే కాబట్టి అందరి మీద తన యొక్క కరుణని, వాత్సల్యాన్ని, తల్లి ప్రేమని అందించేటువంటి తల్లి అన్నమాట. కాబట్టి ఆమె కరుణారస సాగర అని చెప్తాం. సాగరమే ఎందుకు చెప్పాము అంటే గరము అంటే గరళము, విషము అని అర్థం. అగరము అంటే అమృతము. సా ప్లస్ అగర అని విడదీస్తే సాగరాన్ని, గరళము కానిది అమృతము, విషము కానిది ఏది అంటే అమృతము. అమృతముతో స కలిసి ఉన్నది. అమృతత్వ స్వరూపమైనటువంటి కరుణను కలిగి ఉన్నటువంటిది. కాబట్టి అమృతత్వ మానసులు ఎవరైతే ఉంటారో, యోగులు, ఋషులు, తపస్సులు, వారికి సంపూర్ణమైన ఆనందాన్ని కలిగించేది కరుణారస సాగర. కాబట్టి ఆమె కరుణారస సాగరంలో మనం మునకలు వేయాలి అంటే మనం మనస్సు అమృత సాగరం అయి ఉండాలి. అదనమాట కరుణారస అమృత స్వరూపిణి అనే నామాలు ఇందులో మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారి యొక్క లక్షణాలు, ఈ లక్షణాలు, కరుణ అనేది మనకి క్షమాగుణాన్ని ఇస్తుంది. ఎవరు క్షమించగలరో వాళ్ళు క్షమకి అర్హులు. బైబిల్లో కూడా ఇదే వాక్యం ఉంటుంది, క్షమించుము క్షమించబడేదేవు అని చెప్తాడు యేసుక్రీస్తు. అంటే నీవు క్షమిస్తే నీవు క్షమించబడతావు. మతం వేరైనా భావన ఒక్కటే. ఏమిటి అంటే సత్ ప్రవర్తన, సమ్యక్ జీవనం, ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేసింది ఈ వాక్యం. క్షమ అనేది భగవద్ లక్షణం, దేవతా లక్షణం. కాబట్టి క్షమ ఉంటేనే కరుణ ఉన్నట్లు. కరుణ ఉన్నవారికే క్షమాగుణం ఉంటుంది. కరుణ లేనప్పుడు, దయ లేనప్పుడు క్షమ అనేది ఉండదు. మనం చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా క్షమించలేకపోతాం, ఇరిటేట్ అయిపోతాం. అది మనం ఏమనుకుంటామంటే మన ఆఫీస్లో మనకు అధికారంలో మనం ఉన్నాం. మన కింద పనిచేసేటటువంటి వాళ్ళు చేసే చిన్న తప్పులు కూడా మనకి భూతత్వంలో కనిపిస్తాయి. మనం క్షమించలేకపోతాం. ఏమి అంటే అక్కడ మనకి ఒక రకమైనటువంటి అధికారం అనేటువంటి ఒక తెర మనకు ఉంటుంది కంటికి. ఆ అధికారంలో ఆ కళ్ళజోడు పెట్టుకొని చూస్తే మనకి ప్రతి తప్పులా కనిపిస్తుంది. కానీ అర్రీస్ హ్యూమన్ అనే చిన్న పాయింట్ని మనం లాజిక్ని మిస్ అయిపోతూ ఉంటాం. తప్పు ఎవరి ద్వారానైనా జరగవచ్చు కదా. కాబట్టి క్షమించగలిగిన లక్షణం కలిగిన వాడే క్షమించబడుటకు అర్హుడై ఉంటాడు. నీవు క్షమించగలిగితే నిన్ను కూడా వేరొకరు క్షమిస్తారు. ఆ పైవాడు క్షమించగలిగేటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. కాబట్టి క్షమా గుణానికి మూల కారణం ఏమిటి అంటే దయ. కాబట్టి కరుణారస సాగర అంటే దయాగుణము అనంతముగా కలిగినటువంటి తల్లి. అటువంటి దయాగుణం మనకున్నప్పుడు మనం దయతో కూడినటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉంటాం. క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం అందరి చేత గౌరవాన్ని పొందగలుగుతాం అన్నమాట సమాజంలో. క్షమించగలగడం నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి అభ్యాసం. కాబట్టి క్షమ అనేది దైవ లక్షణం, దేవతా లక్షణం కనుక
ఆ లక్షణాన్ని ఒక సదలక్షణంగా మనకి అందించేటువంటి అనుగ్రహించేటువంటి తల్లి అమ్మవారు కాబట్టి కరుణారస సాగరాయ నమః అనే అమ్మవారికి మనం ధ్యానించినట్లయితే మనలో కూడా శాంతము దయ అనే లక్షణాలు పెరుగుతాయి అన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.